అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? అండ్ నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. గొడవలు రావడం వల్ల విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలను పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు అనమాట. అది క్లియర్గా మీ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. పెళ్ళైన కొత్తలోనే నెక్స్ట్ ఒక 1 monthలోనే ఆషాఢం రావడం జరిగింది. అయితే వెళ్లే ముందే 1 weekలోనే నాకు ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. అది వెళ్ళి వాళ్ళకి చెప్పితే అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనే లాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది. ఒక ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటదేమో, తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని అనుకున్నాను. బట్ అది కంప్లీట్గా ఆపోజిట్ అని చెప్పేసి నాకు పూర్తిగా అర్థమైపోయింది. అదే కాకుండా నాకు తగిలిన ఇంకొక షాక్ ఏంటంటే, నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ హిందూ కార్యక్రమాలు కానీ నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు ఇక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి ఒక ఆడపిల్లగా 1.5 year నుంచి జోగి రమేష్ అండ్ వాళ్ళ కుటుంబం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ నాకు ఈ బాధల నుంచి, ఈ కష్టాలలో నుంచి అతనికి ఈ పెళ్ళి ఉండదని క్లియర్గా తెలుసు. అయినా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా కూడా దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము, ఇంకేం చేద్దామని అనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఒకవేళ న్యాయం చేసి ఉంటే మీ అందరి ముందు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము నిన్న ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చూపించినట్టుగా జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని. అంటే అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా అన్యాయం చేయకుండా నాకు, నేను ఎందుకు వెళ్తాను? వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, దానికి ముందు కూడా ఇంకొకసారి వెళ్ళాను. ఎందుకంటే నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ ప్లేస్లో వసంత కృష్ణ ప్రసాద్ కాకపోతే లోకల్గా ఆ ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ తమ్ముడు ఉన్నా వెళ్తాను, వాళ్ళ అన్నయ్య ఉన్నా వెళ్తాను, ఎవరున్నా వెళ్తాను. అండ్ అట్ ద సేమ్ టైము అతని సొంత బాబాయ్ అయిన జోగి రమేష్ గారి సొంత బాబాయ్ అయిన వెంకటేశ్వర్లు గారిని కూడా ఆ రోజు మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పిన రోజు ఆయనను కూడా పిలిపించారు, మాట్లాడారు, ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అదేంటంటే మనము సజ్జల గారి దగ్గర సజ్జల గారి దగ్గర రామకృష్ణ గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే, సరే సజ్జల రామకృష్ణ గారి దగ్గర అంటున్నారు కాబట్టి మాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ఒక పార్టీ హెడ్ కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళు చెప్పినట్టే కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ రోజు ఆయన మీద గౌరవంతో ఒక పెద్దగా మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా సజ్జల గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ జోగి రమేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్ గారు, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి సజ్జల గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల గారు లేదమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, మళ్ళీ కోర్టులు ఈ కేసులు అన్నీ వెళ్తే నీకేమొస్తుంది, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా మేము అక్కడ కూడా నేను ప్రతి ఒక్క వీడియో నాదేం తప్పు లేదండి, అయినా కూడా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు 1.5 year నుంచి, ఇంకా మేము విసిగిపోయాము
అని చెప్తే నేను ఉన్నానమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఒకరోజు వాళ్ళందరినీ పెట్టి కూర్చొని. మరి ఆ విషయము నిన్న జోగి రమేష్ గారు ఎందుకు మెన్షన్ చేయలేదో నాకు తెలీదు. అది నేను అక్కడికి ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళానో సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి, వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గర కూడా అదే విధంగా వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్లో దీన్ని మ్యూచువల్కి చేసుకుందాము, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, కూర్చుందాం మాట్లాడుకుందాం అని చెప్పారు. 2 డేస్ వెయిట్ చేసాము, 10 డేస్ వెయిట్ చేసాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 మంత్ వెయిట్ చేసాము. 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ జోగి రమేష్ గారు 1.5 year నుంచి మేము మ్యూచువల్కి వస్తాము, మేము సెట్ చేసుకుంటాము దీన్ని బయటికి రాకముందే అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధం అదే పద్ధతిని వాళ్ళు సజ్జల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. నేను జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల గారి దగ్గర అని చెప్పేసి, బట్ మేము కలవలేకపోయాము. అక్కడ కూడా వెళ్ళేసి మాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పుకుందాం అనుకుని మాకు ఆ ఛాన్స్ రాలేదు.